దేవుడు నీకు నాకు ఇచ్చే ఆలోచన చాలా గొప్పది. నేను అందుకే 1,000,000 సార్లు కోరుకుంటున్నా, దేవుని బలిపీఠం మీద నిలబడి, దేవా నిరంతరము 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 నా ఆలోచనలన్నీ నీ ఎదుట ఓడిపోవాలి నాయన, ఓడిపోవాలి 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 ఓడిపోవాలి. నా విషయంలో నిరంతరము నీ ఆలోచనలే గెలవాలి, నీ తలంపులే గెలవాలి, నీ ఉద్దేశాలే గెలవాలి, నీ చిత్తమే గెలవాలి. యేసయ్యా నువ్వు ఎప్పుడు నన్ను గెలవాలి, నువ్వు ఎప్పుడు నన్నే గెలవాలి, నన్ను గెలవాలి, నన్ను గెలవాలి. నీ చేతిలో నిరంతరం ఓడిపోవాలి, నిరంతరం ఓడిపోవాలి. అలా ఓడిన నాడే నేను గెలిచిన వాడిని, అలా ఓడిన నాడే నేను గెలిచిన వాడిని. నువ్వు గెలిచిన దానివి, గెలిచిన వాడివి, గెలిచిన వాడివి. మనం ఆయనను ఎదురాడి గెలిచినంత వరకు మనం ఓడిపోతానే ఉంటాం బిడ్డ. అందుకే దేవుని ముందు ఇది ఎప్పుడు వేడుకోవాలి, నన్ను ఓడగొట్టే ప్రభువా, నన్ను గెలిచే ప్రభువా. ఒక్క విషయంలో కూడా నేను గెలవద్దు ప్రభువా, అన్ని విషయాల్లో నేను ఓడిపోవాలి, నాలో నేను ఖాళీ అయిపోవాలి. నన్ను నీ వశపరుచుకొని నువ్వు వెళ్ళాలి. పేరుకే నేను కానీ పూర్తిగా నీ స్వాధీనంలో ఉండాలి. నన్ను అనుగ్రహించమని నువ్వు కన్నీరు గార్చాలి దేవుని మంద. ఇది ఆవశ్యకము.